అందరికీ నమస్కారం. మరి ప్రతి నెల ఏదో రకంగా నన్ను ఈ జూమ్ సెషన్లో ఇన్వైట్ చేస్తున్న మణి మేడం గారికి అండ్ ఆ బృందానికి, మా అవతార్ బాబాజీ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కువగా మనము శ్వాసనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాము. శ్వాసనే సబ్జెక్ట్ తీసుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు కూడా దాని గురించి కొంత తీసుకుందాం. మనం ఎంత తీసుకున్నా కానీ ఈ జ్ఞానము తరగందే మనకి. మన అదృష్టం కొద్దీ ఈ భూమి మీద ఎవరు చెప్పనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందించారు. శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మరి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే గురువు ఏ విద్యను అందించినా కానీ వారు మార్గాన్ని మాత్రమే చూపిస్తారు, అందుకోవాల్సింది మనమే. మరి కేవలం శ్వాస అనేది ఒక ప్రక్రియ అయితే ముందుగా దానికి కావాల్సింది మన శరీరం. శరీరం లేకపోతే ఇవి ఏవి కూడా జరగవు అసలు. భూమి మీదకి వచ్చేటప్పుడు మనము ఎన్నో రకాల ఆలోచనలతోటి, సంకల్పాలతోటి వస్తాము. నేను అది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను అది సాధించాలి, అయ్యో ఇంతకుముందు జన్మలన్నీ వృధా చేసుకున్నానే, మరి ఈ జన్మైనా సరైన జన్మ, ఈ జన్మలో మళ్ళీ సరైన విద్యను నేర్చుకోవాలి అని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే, భూమి మీదకి రాగానే ఏదో డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించేసుకోవాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, నేను అందరికీ తనలో నాలికలాగా నేను ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఎస్, అవన్నీ కూడా పర్ఫెక్టే. కానీ మనం చేయాల్సిన పని అనేది ఒకటి ఉంటుంది. అది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మన వెనకాల వస్తుంటాయి. ఇప్పుడు కూడా ముందు చక్రం వెళ్తున్నప్పుడు సైకిల్కి వెనక చక్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ చైన్ లింక్తో ద్వారా. కానీ ఇక్కడ తెలుసుకోవట్లేదు ఏంటంటే, ముందు చక్రాన్ని వదిలేసాము, వెనక చక్రాన్ని పట్టుకునే పాకులాడుతున్నాము. అందుకనే ఇన్ని రకాల కష్టాలు మనిషికి, ఇన్ని రకాల మానవమానాలు, ఎన్నో సరికాని ఆలోచనలు, ఇలా ఎన్నో రకాలుగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ఇద్దరు మాస్టర్స్ తనతో పాటు వస్తారు, ఈ శరీరంతో పాటు. వాళ్ళు ఎవరో మీకు తెలుసా? ఖచ్చితంగా ప్రతి ఒక్క జన్మ తీసుకునే ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి, ఈ సకల సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులకి ఇద్దరు మాస్టర్స్ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళే మన శ్వాస నిశ్వాసలో. వాళ్ళు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు, కానీ ఏ రోజు పట్టించుకోవట్లేదు. దాన్ని మన జీవనానికి, ఈ శరీరానికి కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని మనం ఏ రోజు కూడా పట్టించుకోవట్లేదు. ఈ సందర్భంగా ముందు ఒక చిన్న కథతో ప్రారంభించుకుందాం ఈరోజు. ఒక పెద్ద వయసు అయిన, ఇది జరిగిన కథే వాస్తవానికి, సుమారు ఒక 75-80 ఇయర్స్ ఉంటారు. మంచి సంపాదన, అన్నీ బాగున్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, సంఘంలో అన్నీ ఉన్నాయి, ఆయనకి ఏదీ లోటు లేదు, భగవంతుడు ఏదీ లోటు ఇవ్వలేదు. చక్కగా లైఫ్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. నా వాయిస్ ఓకేనా మేడం? ఎస్.
అటువంటి సందర్భంలో అన్ని బాధ్యతలు అయిపోయినాయి, అంతా చక్కగా జరుగుతుంది జీవితం. అటువంటి సందర్భంలో ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. ఏ రోజైనా మనిషి పోవాల్సిందే కదా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ముందు డాక్టర్ దగ్గరికి అయితే ఆయన బతికున్నా పోయినా ఉన్నా ముందైతే హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళారు, ఆయనకి అదృష్టం కొద్దీ ఓకే, హాస్పిటల్కి వెళ్ళే వరకు ఉన్నారు. ఇమీడియట్గా డాక్టర్ ఒకటే మాట చెప్పారు, మీకు బైపాస్ చేస్తే కానీ కరెక్ట్ కాదండి అని చెప్పి. సరే అని చెప్పి ఆయన అంగీకరించి అప్పటికప్పుడు బైపాస్ చేయించేసుకున్నారు. చక్కగా కోలుకున్నారు. ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంలో డాక్టర్ గారు తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టారు. ఏం పెడతారు తెలుసు కదా మనందరికీ. ఒక 4 లక్షల బిల్లు వేసి ఆయన చేతిలో పెట్టారు. కామన్గా ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి అంత బిల్లు చూసేసరికి అమ్మో అని చెప్పేసి అనిపిస్తుంది. నన్ను బతికిచ్చాడా చంపేశాడా అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు. కానీ ఆయన ఆ బిల్లు చూసుకుని బోర్ని ఏడ్చేశాడంట. డాక్టర్ కంగారు పడి, అయ్యో నేను ఎక్కువ వేసానేమో అందుకే ఏడ్ చేస్తున్నాడు ఈయన ఈ టైంలో ఏడిస్తే ఆయనకి ప్రమాదము అని చెప్పి ఆయన ఓరడించి, నేను ఎంతో కొంత తగ్గిస్తాలేండి అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్తే ఆయన తమాయించుకుని, లేదండి మీరు ఇంకొక 1,00,000 ఎక్కువ వేసి ఇచ్చినా నేను బిల్లు కట్టేవాడినే, నాకు ఆ స్తోమత ఉంది, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ చిన్న పని కోసము నా శరీరంలో ఉన్న ఏదైతే మేజర్ పార్ట్ ఉందో దాన్ని ఇన్ని రోజులు నేను పట్టించుకోకుండా ఉన్నాను. ఈ శరీరానికి ముఖ్యమైన దాన్ని ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో మీరు ఇచ్చిన ఈ 4 లక్షలు నాకు చాలా చిన్నదే. కానీ అదే పని నేను కొంచెం ముందు చేసి ఉంటే, నా శరీరాన్ని నేను పట్టించుకుని ఉంటే, శరీరంలో అన్ని భాగాలు మనకు ముఖ్యమైనవే. దానికోసం కొంత మనం ప్రతిరోజు కేటాయించి తీరాల్సిందే. కానీ ఇవేవీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఎంతసేపు సంపాదనలో ఉన్నాను, ఇంకా పేరు సంపాదించాలని ఉన్నాను, ఇంకా ఆస్తులు సంపాదించాలని చెప్పేసి తాపత్రయంతో తిరిగాను. నా బంధాలు బాధ్యతలు అని చెప్పేసి నేనే చెయ్యాలి అని చెప్పేసి తిరిగాను. ఈ రోజున ఇటువంటి పరిస్థితి వచ్చింది నాకు. నా దగ్గర ఉంది కాబట్టి నేను తట్టుకోగలుగుతున్నాను. తట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఇది ఒక చిన్న కనువిప్పు కావాలి అని చెప్పేసి అడుగుతున్నా. ఏం చేయాలనుకుంటున్నారండి అంటాడు. తక్షణమే ముందు నా శరీరాన్ని నేను పట్టించుకోవాలనుకుంటున్నాను అంటాడు. అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, శరీరాన్ని ఏ రోజు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే శరీరం మనకి లేకపోతే, ఈ దేహం మనకి లేకపోతే ఈ భూమి మీద ఈ కట్టె ఉండదు. అందుకనే ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. కానీ ధ్యానానికి కూడా ఒక మార్గదర్శకాలు ఉన్నాయి. కాస్త ముందు ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇంట్లో మనం ఒక వంట చేస్తున్నా, ఇంకే పని చేస్తున్నా, ఆ రోజు ఏం ప్రిపేర్ చేసుకోవాలి మనము, ఏం కూర వండుకోవాలి దాన్ని అని చెప్పి అవన్నీ సమకూర్చుకుని దాన్ని శుభ్రపరచుకుని ఆ తర్వాతే ఆ వంట చేసుకుంటాము. అటువంటిది శతమానం భవతి అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. చెప్తున్నప్పుడు మరి 100 ఏళ్ళు ఈ శరీరం దీర్ఘాయుష్తో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మనం చేయాల్సింది ఏం చేయట్లేదు కదా. దానికి ఏమి ఇస్తున్నాం విలువ? ఏమీ ఇవ్వట్లేదు మనం. అందుకనే ప్రతిరోజు లెగగానే, గతంలో చెప్పాను మీకు, ముందు మీ శ్వాస ఏమి ఆడుతుందో అది గమనించుకోండి. ఆ బెడ్ పైన ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని ఏ శ్వాస మీకు ఆడుతుంది అని చెప్పి గమనించండి.
ఆ తర్వాత నిదానంగా కిందకు వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాక ఒక 10 నిమిషాలన్నా కూర్చుని 15 నిమిషాలు కూర్చుని ఈ శరీరానికి ప్రతి అణువణువుకి, ప్రతి కణకణానికి, ప్రతి అవయవానికి మీకు తెలిసిన భాగాలని కనీసం ప్రతి ఒక్కరికి కొన్ని తెలుసు కదా భాగాలు. తల దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు మనకి నఖశిఖ పర్యంతం కొంత భాగాలన మనకి నోటెడ్ ఉంటాయి. అంటే తల, చెవులని, కళ్ళని, ఈ నోస్ అని, లేతే నోరని, లేదా హార్ట్ అని, లంగ్స్ అని ఇట్లా మనకు తెలిసిన ప్రతి ఒక్క భాగానికి తెలియని వాటికి 72,000 నాడులకు ముందు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఎంతో మందికి చిన్న చిన్న పనులు చేసినా లేకపోతే ఇంకేదైనా లాభపడినా మనం భౌతిక జీవితంలో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం, థ్యాంక్ యూ అండి అని చెప్పేసి. అట్లాగా పెద్ద ఆయన కూడా డాక్టర్కి థ్యాంక్స్ చెప్పేసి బయటకు వచ్చాడు, ఆయన కనువిప్పు కలిగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆ కృతజ్ఞతా భావాన్ని మీ శరీరానికి అందిస్తారో, ఇంకా వీలైన వాళ్ళు మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నుంచుని మరీ చేయండి ఈ పని. ఆ తర్వాత కొద్దిసేపు ప్రాణాయామాలు చేయండి. అదేంటండి పిరమిడ్ సొసైటీలో ప్రాణాయామాలు లేవు కదా, ఓన్లీ శ్వాస మీద ధ్యాసే కదా అంటారు. ఆ శ్వాసని నేను చాలా సందర్భాల్లో చాలా క్లాసులో అడిగాను మిమ్మల్నే కాదు ఎక్కడైనా కానీ ముందు అడిగే క్వశ్చన్ అదే. శ్వాస మీద ధ్యాస అంటున్నారు కదండి, శ్వాసను ఎప్పుడన్నా పట్టుకున్నారా మీరు అని. శ్వాస గురించి మీకు అర్థమైందా అని అడుగుతా. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెడితే రోగాలు తగ్గుతున్నాయి అని అడుగుతా. చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది ధ్యానం చేసినాక, లేకపోతే ఆరోగ్యం బాగుపడింది, లేకపోతే మా సమస్యలు తీరినాయి, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. అవన్నీ రైటే, కానీ నువ్వు చేస్తున్న పని నీకు తెలియకుండా నువ్వు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. తెలిసి చేస్తే నీకు లాభము. నువ్వు 10 మందికి చెప్పినప్పుడు దాన్ని ఒక మ్యాగ్నెట్ లాగా నీకు అంటుకుపోతారు, అరే ఇంత గొప్పతనం ఉందా దీంట్లో అని చెప్పి. అందుకనే కొంతసేపు ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజులు కానీ సూర్య నమస్కారాలు కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ శ్వాస క్రమము సరి అయిపోతుంది. ఒక వ్యక్తి మామూలుగా రోడ్డు మీద నడిచినప్పుడు, లేకపోతే ఒక ఎత్తైన ప్రదేశానికి నడిచినప్పుడు, లేకపోతే ఒక చిన్న జాగింగ్ లాగా కానీ చిన్న రన్నింగ్ లాగా కానీ చేసినప్పుడు, లేదా ఒక 2 అంతస్తులు మెట్లెక్కితే ఎలా ఉంటాడు, ఎలా ఉంటుంది తన శ్వాస, అప్ అండ్ డౌన్ అవుతుంది, ఆయాస పడుతుంటారు. ఎంతో ఒక 50 కేజీలు బరువు పెట్టుకుని మోసినట్టుగా ఆయాస పడుతుంటారు. కానీ ఎప్పుడైతే దీన్ని మనం స్టిమ్యులేట్ చేసుకుంటామో, అంటే శ్వాస మార్గంలో ఏర్పడిన అనేక రకాల ఇబ్బందుల్ని మనం ప్రాణాయామాల ద్వారా, ఒకటి అనులోమ విలోమం కానీ, లేకపోతే నాడీ శోధన కానీ, కపాలభాతి కానీ, ఇలాంటి ఒక 3-4 శ్వాసల్ని, దాదాపుగా మనకు ఒక 50 రకాల శ్వాసలు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ ఇంకోసారి చెప్పుకుందాము. ఈ కనీసం ఒక 3-4 శ్వాసలు మనం చేసినా కానీ ఒక 15 నిమిషాల నుంచి అరగంట సేపు మీకు శ్వాస అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ శ్వాస ద్వారా మీరు ఏం చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఎంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఎలా తెలుస్తుంది మీకు? మీరు ఏం చేస్తున్నారో తెలియదు. ఫుల్గా స్పీడ్ పెట్టుకుని ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాము, లేకపోతే ఇంకెక్కడో కూర్చుంటారు. కానీ మీ శ్వాస ఎక్కడ తెలుస్తుంది మీకు? శ్వాసను పట్టుకోవడం అంటే ఏదో పట్టుకుని జేబులో పెట్టుకోవడం కాదు. ఆ నడక, దాని యొక్క నడక ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక ఆరోగ్యవంతమైన శరీరం ఎప్పుడైతే ఉంటుందో దాని గమనాన్ని, శ్వాస యొక్క గమనాన్ని దేంతో పోలుస్తారు తెలుసా?
ఆడ అంశ అంశ నడకతోటి పోలుస్తారు మన శ్వాసని. అంశ ఎంత వయ్యారంగా నడుస్తుందో మన శ్వాస కూడా అంత వయ్యారంగా నడుస్తుందంట లోపల. అది మీరు ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడు అవుతారు అంటే దాని యొక్క గొప్పతనాన్ని మీరు దాని మీద పూర్తి యొక్క శ్రద్ధని పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మీకు. లేని పక్షంలో మీకు అది కాదు. ఎందుకంటే మీరు ఏది చేసినా చేయకపోయినా శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు జరగాల్సిన ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఆలోచన రహిత స్థితికి మనం ఎంతవరకు చేరుకోగలుగుతున్నాం? మనం చేస్తున్న ఆ శ్వాస యొక్క గొప్పతనాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాము? ఆ జ్ఞానాన్ని మనం పొందలేకపోతే మనకింకా దాని యొక్క విలువ ఏం తెలుస్తుంది? మనం ఏ పని చేసినా, ఎప్పుడు ఏది చేసినా కానీ ఖచ్చితంగా శ్వాసని అంటే ఆ పనిని పూర్తిగా తెలుసుకొని చేయండి. దాని యొక్క ఉపయోగాలు కానీ, లాభాలని కానీ, ఏదైనా కానీ. ఆ శ్వాసను ఎప్పుడైతే మీరు గమనిస్తున్నారో మీ ఆత్మశక్తి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకు ధ్యానం చేయాలో అర్థమవుతుంది. ధ్యానం చేయటం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో అర్థమవుతుంది. ఏదీ లేకుండా ఉట్టిగా మనం చేస్తున్నామండి, మేము కూడా రోజు 3 గంటలు చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నారు? నీ శరీరం నీకు సహకరిస్తుందా చేసేటప్పుడు? నిద్ర మొత్తం లేకుండా చేస్తున్నారా? కూర్చున్న వెంటనే నిద్రపోతున్నారా? ఇలా కూర్చుంటాం మనం కూర్చునేటప్పుడు ధ్యానంలో. అంటే సగం నిద్ర, సగం ధ్యానం. అప్పుడు ఏమంటున్నామంటే లెగ్గానే లేదండి మేము చాలాసేపు ధ్యానంలో ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాం. ఎక్కడ ధ్యానంలో ఉన్నారు మీరు? ఎప్పుడైతే తల వాలిందో ఆటోమేటిక్గా మీకు వచ్చే ఏదైతే విశ్వశక్తి ఉందో అది ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది? ఇక్కడ వరకే వచ్చి ఆగిపోతుంది. ఎందుకు? ఈ నరాలు ఏదైతే మన బాడీలో ఉన్నాయో అవన్నీ కూడా కుంచుకుపోతున్నాయి. అక్కడ బెండ్ అయినప్పుడు మీరు అవన్నీ కూడా కుంచుకుపోతున్నాయి. మరి దాన్ని మనం పూర్తిగా తీసుకోవాలి కదా, చేస్తున్న ప్రయోజనాన్ని పూర్తిగా తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు. అందుకనే వెన్నుని నిటారుగా పెట్టమంటారు పతంజలి. స్థిర సుఖ ఆసనాన్ని చెప్తారు. అది నువ్వు కుర్చీలో కూర్చుంటావా, కింద కూర్చోగలుగుతావా అనేది నీ చాయిస్. ఎక్కడైనా కూర్చో, కానీ వెన్ను నిటారుగా పెట్టి ఎప్పుడైతే ఆ ప్రక్రియని చేస్తున్నామో, నువ్వు అరగంట చేస్తావా, గంట చేస్తావా అనేది నీ శరీరాన్ని బట్టి ఉంటుంది. ఒక 3 గంటలు చేసామనుకుందాము. ఆ 3 గంటల్లో కనీసము ఒక 30 నిమిషాలైనా నువ్వు పూర్తిగా ఎరుకలో నీ యొక్క ఆ డీప్ స్టేజ్లో ఉంటున్నారా? శ్వాస మీద ధ్యాస మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ శ్వాసతోటి కలిసి ఉంటున్నారా? అంటే ఆలోచన రహిత స్థితిలో మీరు ఉండలేనప్పుడు మీరు ఏం చేసినా కానీ ఉపయోగం లేదు. ఇంకా అప్పుడు నలుగురిలో గుంపులో గోవిందలాగానే ఉంటారు. మీకంటూ ఒక స్పెషాలిటీ కావాలి అంటే ఆ అరగంట ప్రాణాయామాలు చేసి చక్కగా ధ్యానంలో కూర్చొని చూడండి. ఒక అరగంట సూర్య నమస్కారాలు చేయండి. ఒక అరగంట వాకింగ్కి వెళ్ళండి. నడకలో ఎంత గొప్పతనం ఉంటుందో తెలియదు మీకు. నడకని చాలా మందిని చూస్తుంటాం మనం. పొద్దున్నే 4కి 5కి తెగ
ఆరాట పడిపోయి వాకింగ్కి వెళ్ళిపోతున్నామండి మేము, పొద్దున్న 5ంటికి వెళ్తాం, లేకపోతే మాకు ఆ రోజంతా ఏంటోగా ఉంటుందండి అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి ఫోన్లో సాంగ్స్, అది పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఇంకోటి, లేదంటే చాలా ఫాస్ట్గా ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా నడిచేస్తుంటారు. కానీ ప్రతి అడుగులో మీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసని మీరు గమనిస్తూ నడిస్తే మీరు చేసేదానికి ప్రతిఫలం ఉంటుంది అక్కడ కూడా. ఈ ప్రక్రియలు చేసిన తర్వాత ఒక్కసారి మీరు ధ్యానంలో కూర్చుని చూడండి, మీ శ్వాస ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. లేనప్పుడు మీరు ఎంత చేసినా కానీ, ఇంతకుముందు యోగా చేసి ఉండొచ్చు, వాకింగ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో చేసి ఉండొచ్చు, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను అంతే. మనం ఏం చెప్తున్నాం, ఎందుకంటే ఉట్టి శ్వాస మీద ధ్యాస పెట్టేసేయండి పర్వాలేదు, ఇంకేమి చేయక్కర్లేదు అని చెప్తారు. రైట్, 100% కరెక్టే అది. ఎవరికి కరెక్ట్ అంటే అన్ని బంధాల నుంచి విడివడి, ఎస్ నాకు ఏ బాధ్యతలు లేవు అని చెప్పి నేను బుద్ధుడిని అవ్వాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి మాత్రమే అది సాధ్యము. నేను భగవంతుడికి చేరువ అవ్వాలి అనుకుంటున్నా అని చెప్పి ఒక తాపత్రయంతో పూర్తిగా నీకు నువ్వు సరౌండర్ అయినప్పుడు, కృష్ణుడు చెప్తాడు కదా, నాకు సరౌండర్ అవ్వు, ప్రతిదీ నాకు సమర్పించు అని చెప్పేసి చెప్తుంటాడు మనకి భగవద్గీతలో. ఇక్కడ నేను అని చెప్పి అనుకునేసరికి మనం తలాగరేస్తాం, కాళ్ళు ఎగరేస్తాం, నేనే చేశాను, నా గొప్పతనమే ఇదంతా అని చెప్పేసి తెగ ఆరాట పడిపోతుంటాము చెప్పుకోవడానికి. కానీ ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగితే పలానా వాళ్ళు చేశారు, వాడు చేసి ఉండొచ్చు, లేకపోతే వీడు చేసి ఉండొచ్చు, అనవసరంగా వాడి మాట నమ్మా నేను, వాడి మాట నమ్మి నేను మోసపోయాను, లేకపోతే ఇదైపోయాను అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా విశ్వసించి గురువు ఇచ్చిన జ్ఞానాన్ని పూర్తిగా 100% నువ్వు ఎప్పుడైతే దాన్ని సాధన శోధించి సాధనలో పెట్టుకుని ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం లభిస్తుంది. పూర్వకాలంలో మన గురుకులాలు ఉన్నాయి. అక్కడ గురువులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, ఎప్పుడన్నా వారు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు శిష్యులకు అప్పచెప్పి వెళ్ళేవాళ్ళు ఆ ఆశ్రమాన్ని, ఆ గురుకులాల్ని. చెప్తూ అప్పుడు ఎవరన్నా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అత్యంత ఉత్సాహం చూపించుకునేవాళ్ళు. గురుగారు మీరు ఇన్ని రోజులు మాకు నేర్పించారు, బాగుంది, మరి మీరేమో తీర్థయాత్రలకి వెళ్తున్నారు, మరి మీరు రావడానికి ఆ రోజులు ఏమి మన ఫ్లైట్లు లేవు కదా, ఇట్లా గాలిలో ఎగిరెళ్ళి రావడానికి, మరి అప్పుడు దాకా మేము ఏం చెయ్యాలి అని అడిగేవాళ్ళు. అంటే ఆ కాలాన్ని కూడా వృధా చేసుకోకూడదు అని. అప్పుడు వారు వాళ్ళకి ఆ సమయంలో ఏది అనిపిస్తే అది చెప్పేసేవాళ్ళు. ఒకడికి ఉల్లిపాయ అనే ఒక మంత్రం ఇచ్చారంట, ఒకడికి పులి అని చెప్పేసి ఒక మంత్రం ఇచ్చారంట, ఇంకొకడికి ఇంకొక మంత్రం ఇచ్చారంట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అప్పుడు ఏంటి గురువు గారు ఏదో ఉల్లిపాయ అంటున్నారు, ఏదో పులి అంటున్నారు, మేక అంటున్నారు అని చెప్పేసి పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ గురువు మాట మీద ఎవడైతే విశ్వాసం ఉంటాడో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, గురువు గారు వచ్చే వరకు వాళ్ళకి కేటాయించుకున్న స్థలంలో కూర్చుని అదే పనిగా మంత్రాన్ని జపిస్తూ దాంట్లో లీనమైపోయేవాళ్ళు. అంటే వాళ్ళ తపస్సు అనేవాళ్ళం అప్పుడు. ఆ తపస్సులో లీనమైపోయేవాళ్ళు. గురువు గారు కొన్ని రోజులకు వచ్చిన తర్వాత అందరిని పలకరించారు, బాగున్నారు, ఎదురొచ్చారు గురువు గారికి శిష్యులంతా పలకరించారు, బాగున్నారు. అరే పలానా వాళ్ళు ఉండాలి కదా, ఏమయ్యారు, వాళ్ళు ఏమయ్యారు అంటే, వాళ్ళు అక్కడెక్కడో కూర్చున్నారు గురువు గారు గుహల్లో అని చెప్పాను. ఆయన ఎందుకు గుహల్లో కూర్చున్నారు రా, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చుని అంటే, ఏమోనండి మీరు వెళ్ళినప్పటి నుంచి అక్కడే ఉన్నారు, రాలేదు అసలు బయటికి అని చెప్పాం. ఈయన గుహల దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారు చూసినప్పుడు ఈయన ఏదైతే ఆ 2-3 పదాలు పలికి వెళ్ళారో వాటినే ఉచ్చరిస్తూ వాళ్ళు ఏమయ్యారంటే ఆ
మంత్రాన్ని ఏదైతే ఉచ్చరిస్తున్నారో, ఉల్లిపాయ అనే మంత్రాన్ని, లేదా ఒకడు పులి అనే మంత్రాన్ని ఏదైతే పట్టుకున్నారో ఆ రూపాలతోటి అక్కడ ఉండిపోయారు. అంటే ఎంత శ్రద్ధతోటి గురువు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు పట్టుకున్నారు అనేదానికి అదొక నిదర్శనం అన్నమాట. అరే ఇల్లేంట్రా ఇలా ఉన్నారు అని చెప్పి ఆయనే ముందు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి మరి గురువులు అంటే మామూలుగా సామాన్యంగా ఉంటారు కదా. ఆయన తన మూడో నేత్రంతో దర్శించి ఏం జరిగిందని గమనిస్తే ఆయన సరదాగా ఏదో చెప్పిన మాటని వాళ్ళ గురు మంత్రంగా స్వీకరించి దాన్నే తపస్సుగా మార్చుకుని చేశారు. అందుకనే వాళ్ళకి ఆ రూపాల్లో అలా ఉండిపోయారు. వాళ్ళు నీటికి కూడా చాలా పవర్ ఉంటుంది కదా. వాళ్ళ కమండలంలో నీళ్లు తీసుకుని వాళ్ళ మీద చిమ్మి వాళ్ళకి మళ్ళీ మామూలు రూపాన్ని ఇస్తారు, మానవ రూపాన్ని. అంటే గురువు మీద ఎంత గురి ఉందో చూడండి. ఆయన చిన్న సరదాగా అన్న మాటని కూడా వాళ్ళు అంత సీరియస్ గా తీసుకుని చేశారు. మరి అటువంటి శిష్యులు ఇప్పుడు ఉన్నారా? దేనికోసం పాకులాడుతున్నారు? ఇప్పుడు నేను సీనియర్ని, నేను జూనియర్ని, లేదా నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, 30 years ఆఫ్ ఇండస్ట్రీ అని. నేను ఇన్ని సంవత్సరాలు సీనియర్ని అండి. ఏం చేసావు సీనియారిటీ? నీ సీనియారిటీ తోటి నువ్వు ఏం సాధించావు? రోజు ఒక 4 గంటలు ధ్యానం చేసావా? ఒక 6 గంటలు ధ్యానం స్థితిలో ఉన్నావా? నీ గురువు ఇచ్చిన మంత్రం ఉంది కదా, శ్వాస మీద ధ్యాస అని. దాన్ని గట్టిగా పట్టుకున్నావా? దాంట్లోని మెలకువల్ని నేర్చుకున్నావా? అరే శ్వాసను పట్టుకోవటం ఏంట్రా అని ఎప్పుడన్నా ఆలోచించామా? అంత పవర్ఫుల్ ఉంటాయండి గురువు చెప్పేది. సామాన్యమైనది ఉండదు ఎప్పుడైనా కానీ. అందుకనే పత్రి గారు ఎప్పుడు కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. అంటే ఆయన ఎప్పుడు శిష్యులుగా స్వీకరించలేదు, కానీ భౌతికమైన విద్యని ఎవరు అందించినా మనకి ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఖచ్చితంగా మనకి భౌతిక గురువులు. ఆ గురువు ఏది చెప్తే అది మనం శ్రద్ధతోటి అది ఎప్పుడైతే చేస్తామో అద్భుతంగా ఉంటుంది. ఎలా వస్తుందండి ఇది? మీరు ఆ శ్వాసని గమనించటం అనేది, ఆ ప్రక్రియ జరిగినప్పుడు దానిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. ఈరోజు, రేపు, ఎల్లుండు మీ జీవితంలో చేసే ప్రతి సెకండ్ మీరు ఏది ఆలోచిస్తున్నారో, ఏ పని చేస్తున్నారో దానితో మీ శ్వాసని జోడించండి. దానికి మీ శ్వాసని జోడించండి. ఎలా జోడించాలి? ఏం లేదండి, చిన్న ఎక్స్పెరిమెంట్. అందుకనే ముందు ప్రాణాయామాలు చెప్పాను మీకు. ఈ ప్రాణాయామాలు చేసినప్పుడు శ్వాస యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఎడమ బ్రీత్ తీసుకుని, ఎడమ చేతి వైపు బ్రీత్ తీసుకుని మీరు ఒక 5-6 బ్రీతులు తీసుకోండి. రైట్ నోస్ ద్వారా వదిలేసేయండి. అప్పుడు మళ్ళీ తీసుకుని 2 సెకండ్లు ఆగి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మీరు ఏమి అనుకుంటున్నారో, ఏం పని చేయబోతున్నారో, వంట చేస్తున్నారా లేడీస్? ఈ రోజు నా కుటుంబానికి అద్భుతంగా నేను వంట చేయాలనుకుంటున్నాను, రుచికరంగా చేసి వాళ్ళకి ఆ శరీరానికి కావలసిన అన్ని రకాలుగా ప్రేమతో కలిసి నేను చెయ్యాలనుకుంటున్నాను, ఆహారాన్ని తయారు చేయాలనుకుంటున్నాను, నన్ను ఆ పనిలో నిమగ్నం చెయ్యి అని చెప్పి. ఇంకా కావాలి అంటే నాతో కలిసి నువ్వే చెయ్యి అని చెప్పండి. అదే బయటికి వెళ్తున్నారు, ఆఫీస్కో, ఉద్యోగానికో, వ్యాపారానికో, లేకపోతే ఇంకేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు, ఒక బ్రీత్ తీసుకోండి. మళ్ళీ ఆ బ్రీత్ తోటి కలిసి మీరు ఏం చేస్తున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ పనిని చెప్పండి. నేను ఈ పని మీద బయటికి వెళ్తున్నాను, నాకు నువ్వు తోడుగా ఉండు అని చెప్పి. ఎవరినో ఫిజికల్గా మనం తీసుకెళ్తుంటాం కదా, అలా కాకుండా మీ శ్వాసని మీకు తోడుగా రమ్మని చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మాట్లాడాలి మీరు ఎదుటి వ్యక్తితోటి, ఏదో చేయాల్సి ఉండొచ్చు.
ఆ మాట్లాడే సందర్భంలో నేను కాకుండా నువ్వేం అక్కడ మాట్లాడు అంటే అదేం మాట్లాడదు. శరీరం ద్వారా మన వాయిస్ని అక్కడ వినిపిస్తుంది. అంటే పూర్తిగా నిన్ను విశ్వసిస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నేను వేరు కాదు, మన ఇద్దరం కలిసే ఉన్నాం కాబట్టి ఈ చేస్తున్నవన్నీ నీకే సంబంధించినవి, నేను నిమిత్త మాత్రుడిని, ఈ శరీరంతో ఉన్నాను కాబట్టి నేను చేయాల్సిన కార్యాలు ఉన్నాయి భూమి మీద, వాటిని నీతో కలిసి నేను పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం ఒక ఎత్తు అయితే, దానితో కలిసి ఆ కర్మని చేయటం అనేది ఇంకో ఎత్తు. ఎప్పుడైతే ఆ శ్వాసతోటి మీరు ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని ఒక 5-6 బ్రీతులు తీసుకోవాలి ఖచ్చితంగా. ఒక 5-6 బ్రీతులు తీసుకుని వదిలేసి మళ్ళీ ఒక 2 సెకండ్ల తర్వాత మామూలు స్థితికి వచ్చినాక అప్పుడు మళ్ళీ ఇంకొక 5-6 బ్రీతులు తీసుకుంటూ దానికి చెప్పటం ప్రాక్టీస్ చేయండి. ఏ పని చేసినా సరే చేసినప్పుడు మీకు అది ఒక రోజు రాకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు కాక పర్లేదు, 2 రోజులు ఫెయిల్ అవ్వచ్చు, 10 రోజులు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా 11వ రోజు మీకు అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయగానే ఏది వచ్చేది మనకి, మీరు ఎంతో దానికి సరౌండర్ అయిపోయారో కూడా అది గమనిస్తుంది, దాన్ని ఎంత విశ్వసిస్తున్నారో గమనిస్తుంది. ఖచ్చితంగా అది ఏదైనా కానివ్వండి, మీ ఆరోగ్యం కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంట్లో చేసే పని కావచ్చు, మీ పిల్లల చదువుల దగ్గర కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అక్కడ సందర్భం ఏదైనా నీ శ్వాసకి నువ్వు శరణాగతి, సరౌండర్ అవటం నేర్చుకో. కృష్ణుడు అంటాడు కదా, అన్నీ నాకు అప్పచెప్పు అని చెప్తాడు. అన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పు అంటాడు. షిరిడి వెళ్తే పూర్తిగా నన్ను విశ్వసించి అప్పుడు నా గడపలోకి నువ్వు అడుగు పెట్టావంటే నీ కర్మలన్నీ తీసేస్తాను, నాకు సరౌండర్ అవ్వమంటాడు. ఎప్పుడన్నా బాబా టెంపుల్స్కి వెళ్ళారు కదా మీరు, ధుని ఉంటుంది ముందే, ఫస్ట్ ధుని ఉంటుంది, ధుని దగ్గరికి వెళ్ళే తర్వాత మీరు గుళ్ళోకి వెళ్తారు. ధుని దగ్గరికి వెళ్తారు, ఏం చేస్తారు, దాని చుట్టూ 4 ప్రదక్షిణలు చేసేసి గుళ్ళోకి వెళ్తారు. లేకపోతే అక్కడ ఉన్న చిన్న ఇది ఆ తిలకాన్ని తీసుకుని పెట్టుకుని వెళ్ళిపోతాం. ఒక పక్కన ఆ నల్లగా ఉన్న ఆ మసీది ఏదైతే ధునిలో వచ్చిందో దాన్ని పైన ఇంకొకటి విభూది బొట్టు పెట్టుకుని దర్శనానికి వెళ్ళిపోతున్నారు. కానీ చేయాల్సింది అది కాదు. అక్కడ ఆ ధుని చుట్టూ తిరిగేటప్పుడు చిన్న చిన్న సమిధలు తెచ్చుకోవాలి, బయట అమ్ముతారు పూజా సామాన్లు, వాటిని తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని ఆ ధునిలో వేయాలి. ఇది నా అహంకారము, ఇది నా కోపము, ఇది నా జలసి, ఇది నాలో ఉన్న ఇంకా ఏదో, లేదా నా అనారోగ్యం ఉంది, అనారోగ్యాన్ని కూడా నీకే సమర్పించేస్తున్నాను. ఇట్లా మనలో అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, ఒక్కొక్క సమిధని తీసుకుని దాంట్లో వేసి వీటిని మీకే సమర్పించేస్తున్నాను. ఎవరికి సమర్పిస్తున్నారు అక్కడ? అగ్నిదేవుడికి సమర్పిస్తున్నారు. అగ్ని అంటే మన శరీరంలో ఉన్న రైట్, అగ్నికి మీరు సమర్పిస్తున్నారు. ఎక్కడ? ఒక శ్వాస తీసుకుని ఎడమ వైపున అంటే చంద్రుడితో శ్వాస తీసుకుని అగ్నికి సమర్పిస్తున్నారు. అక్కడ మాడిపోతాయి మన సబ్జెక్టులో ఇక్కడ, కానీ ఫిజికల్గా అక్కడ ఆ పని, ఎందుకంటే భౌతికంలో ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ ఆ పని చేసినప్పుడు ఆ అగ్నితత్వం కూడా నీలో ఉన్నాయి కదా. ఆ మదమాశ్చర్యాలు అన్నీ ఎక్కడున్నాయి? అరిషడ్ వర్గాలు నీలోనే ఉన్నాయి కదా. వాటిని మన ఎడమ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసలోంచి తీసుకుని కుడి ముక్కులో ఉన్న అగ్నితత్వంతో కలపాలి. అప్పుడు అది ఏమవుతుంది? కట్టెలు కాలినాక బూడిద అంటాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి, గుళ్ళోకి వెళ్ళేసరికి ఏమైంది? విభూది అయింది, ప్రసాదం అయింది. అది ఇక్కడ ఏమైంది? బూడిద అయింది.
అదే బూడిద తీసుకుని మనము చేతిలో వేసుకుని చక్కగా నుదుటిని ధరిస్తున్నాం ప్రసాదంగా. నా కర్మలన్నీ పోవాలి, నాకు మంచి జరగాలి అని. అదే పని ఇక్కడ ఏం చేస్తున్నాము, శ్వాసతోటి తీసుకుంటున్నాము. ఇక్కడ శ్వాస, ఎడమ శ్వాస ద్వారా తీసుకుని, చంద్రనాడి ద్వారా తీసుకుని సూర్యనాడికి అప్పచెప్తున్నాం దాన్ని. సరౌండర్నెస్, పూర్తిగా సరౌండర్ అవటము. ఎప్పుడైతే సరౌండర్ అవటమో జరుగుతుందో అప్పుడు నువ్వు ఏది చేసినా భగవంతుడికి సమర్పించినట్టే. అక్కడ ఎక్కడో భగవంతుడి కాదు, గుళ్ళోకి వెళ్ళి లేదా ఇంకెక్కడో వెళ్ళి కాదు, నీలోనే భగవంతుడు ఉన్నాడు అని పత్రికారు ఎంతో క్లియర్ గా చెప్పారు. ఆ భగవంతుడిని చేరుకునే మార్గమే శ్వాస మార్గము అని చెప్పి ఎంతో వివరంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ ఆయన ఏం చేశారంటే దారి చూపించి వదిలేశారు. దీంట్లో ఉన్న జ్ఞానాన్ని నువ్వు అణువణువున నింపుకొని, వారు చెప్పిన జ్ఞానాన్ని దాన్ని ప్రాక్టికల్ రూపంలో అంటే సాధన రూపంలో పెట్టి అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి మనకి. అప్పుడు నువ్వు భగవంతుడు అవుతున్నావు. ఎలా భగవంతుడు అవుతున్నట్టు ఊరికేమో అయిపోలేదు. ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నానండి, నేను భగవంతుడిని అంటే కొడతారు జనాలు. గురువునని చెప్పినా ఒక రకంగా ఓకే, నేనే భగవంతుడిని, నాకు అన్నీ తెలుసు అంటే కొడతారు. ఆ తత్వాన్ని మనం పొందాలి, భగవత్ తత్వాన్ని మనం పూర్తిగా స్వీకరించాలి. ఇక్కడ కేవలం అది ఎలా సాధ్యమవుతుందంటే నీ అంతర్ప్రయాణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత లాభం అండి. ఇది 2 రకాలుగా ఉన్నాయి. అంటే సూర్యనాడి, ఇటు చంద్రనాడి, 2 మనం ముందు చెప్పుకున్నాం కదా. బై బర్త్ ఇద్దరు గురువులు నీకు తోడుగా వస్తున్నారు అని చెప్పి. సూర్యనాడి, చంద్రనాడి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో నీకు తోడుగా వస్తున్నారు. ఎప్పటి వరకు ఉంటారు వీళ్ళు అంటే నీ చివరి బ్రెత్ వరకు ఉంటున్నారు. వాళ్ళని నువ్వు సంరక్షించుకోవటం మొదలు పెడితే, వాళ్ళ గైడెన్స్ లోకి నువ్వు వెళ్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నావు. నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని అద్భుతంగా ఈ ఈ శరీరంలో ఉండే ప్రతి రోమాలతోటి 72,000 నాడులతోటి, ఇంకా చెప్పాలి అంటే మొత్తం శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ముందు వెనక అంటే మనకు చక్రాలు ముందు మాత్రమే చూస్తాము, వెనక చక్రాలు కూడా ఉంటాయి. ఇవన్నిటిని క్రోడీకరించుకుని వాటితో కలిసి మనము ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నామో అప్పుడు నువ్వు అద్భుతంగా తయారవుతావు. నీ లోపల జరుగుతున్న పరిణామాలకి, ఆ ప్రక్రియకి అదంతా రిఫ్లెక్ట్ ఎక్కడ పడుతుంది, నీ శరీరం మీద అంటే ఫిజికల్ బాడీ మీదే పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అరే మీలో ఏదో చేంజ్ ఉందండి, చాలా అట్రాక్షన్ గా ఉంది, ఏదో డిఫరెన్స్ గా ఉన్నారండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. లేకపోతే మీ ఇంటికి వస్తే ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదండి, ఏదో ఉంది ఇక్కడ అని చెప్పేసి అంటారు. ఎలా సాధ్యమవుతుంది? నీ సాధన 10 నిమిషాల, 15 నిమిషాల, అరగంట, గంట, 3 గంటలు చేస్తావా, 4 గంటలు చేస్తావా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఎరుక స్థితిలో. ఓకే, ఒక రోజు నిద్రపోవచ్చు, 10 రోజులు నిద్రపోవచ్చు, నెల రోజులు నిద్రపోవచ్చు ధ్యానంలో కూర్చుని. కానీ ఆ 31వ రోజు ఖచ్చితంగా నీకు ఎరుక స్థితి వస్తుంది. నీ శ్రద్ధను బట్టి ఆ ఎరుక స్థితి నీకు కలిగిన రోజున ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది, శ్వాస యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. నీ ఆత్మశక్తి ఎంతగా వృద్ధి చెంది లోపల తెలియకుండానే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక పువ్వు వికసించినట్టుగా
సూర్యోదయానికి పువ్వు ఎలా వికసిస్తూ ఉంటుందో అలా నీ ఆత్మ కూడా వికసిస్తూ ఉంటుంది నీ చిన్న సాధన ద్వారా. దాన్ని మీరు గమనించుకోవట్లేదు ఇక్కడ. ఆ గమనిక మీకు ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుందో. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రక్రియలో నువ్వు నిష్ణాతుడు అయిన తర్వాత బోర్ వచ్చేస్తుంది చెప్పాలంటే. ఎప్పుడు కూర్చుని ఏం పెడతామండి, శ్వాస మీద ధ్యాస ఏం పెడతారంటారు. కానీ దాంట్లో పరిపక్వత తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచన వస్తుంది నీకు. అప్పుడు అరే ఇక్కడతో అయిపోయిందా, దీంట్లో ఇంకా ఏమీ లేదా అని చెప్పేసి. అమావాస్య ఈరోజు అమావాస్య ఆ గడియలు వెళ్ళిపోయినాక రోజు రోజుకి అమావాస్య యొక్క చీకట్లు తొలగి మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడి యొక్క వెలుగు మనకి ప్రసరిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఆ అమావాస్య చీకట్లు తొలగిపోయి చంద్రోదయం అవుతుంది. అంటే ఆత్మ ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస ద్వారా అంతరంగ ప్రయాణం చేసి ఎరుక స్థితిలో ఎప్పుడైతే చేసి నువ్వు దాన్ని స్థిరంగా చేస్తున్నావో అప్పుడు నీ ఆత్మ వికసిస్తుంది. నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే పని, నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఇలా ప్రతి ఒక్కటి, నీ ఆరోగ్యము, నీ సంపద, నీ వృత్తి వ్యాపారాలు, నీ మానసిక స్థితి, ఇట్లా ఎన్నో లాభాలను మనం పొందుతున్నాము. అది చెయ్యటానికే మనం బద్దకిస్తే చేసామండి, ఒక గంట, రాత్రి ఒక గంట చేసాము, పగల ఒక గంట మాకు కుదిరింది చేసాము, ఎవరి కోసం చేస్తున్నాము? ఎప్పుడు రాత్రి సమయంలో చేసే నీ సాధన, అది ఇంకా చెప్పాలంటే బ్రహ్మముహూర్తంలో నీ చేసే నీ సాధన ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో విశ్వమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే స్థిరస్థుక ఆసనంలో పతంజలి మహర్షి చెప్పినట్టుగా కూర్చుని నువ్వు సాధనలో మమేకమైతే ఆ విశ్వం నుంచి వచ్చే ప్రతిదీ దానిని నువ్వు పొందుతావు. ఆ భగవంతుడి యొక్క తత్వానికి నువ్వు దగ్గరవుతావు. అది చేయలేనప్పుడు నువ్వు ఎలా నీకు ఇది అవుతుంది? ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, గుంపులో గోవిందలాగా ఉండవద్దు. ఆ గుంపులో నువ్వు ఒక అట్రాక్షన్గా ఉండటం నేర్చుకోవాలి. 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా దాంట్లో నువ్వు స్పెషల్గా ఉండాలి. అలా అని చెప్పి అందరి కళల్లో పడటం కాదు ఇక్కడ. ఇంకా చెప్పాలి అంటే నువ్వు పిచ్చోళ్ళలాగా ఉండాలి. నీకు ఏమీ తెలీదు, నువ్వు ఒక సాధకుడివే కాదు. వాడేం సాధన చేస్తాడండి, ఏదో ఊరికే చెప్పుకుని తిరుగుతాడు, వాడికేం తెలుసు అని చెప్పి అంటారు. అలా ఉండాలి. ఎవరుంటారు తెలుసా అలా? అవధూతలు ఉంటారు. అలా దత్త పరంపరలో అవధూతలు అలాగే ఉంటారు. వాళ్ళని చూస్తేనే దగ్గరికి కూడా వెళ్ళాలనిపించదు మనకి. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారు అన్నమాట. అందుకని వాళ్ళ దగ్గరికి మనం రకరకాల ఆలోచనలతో వెళ్తుంటాము. మన ఆలోచనలు కూడా వాళ్ళు భరించలేరు నిజానికి. ఆ ఆలోచనలతోటి దగ్గరికి వెళ్తున్నప్పుడు మన ఆరాని భరించలేరు వాళ్ళు, ఆ డిస్టర్బెన్స్తో ఉన్న ఆరాని. ఎందుకంటే వాళ్ళు దైవాంశ సంభూతులుగా అక్కడ ఆరా నింపుకొని ఉంటారు ఆ దైవంతో. కానీ మనము ఏదో కోరికలతోటో, ఇంకో దానితోటో, దేనికో వెళ్తుంటాం. వాళ్ళని టచ్ చేస్తే ఇంకేదో వస్తుంది మనకి, లేదా రకరకాల ఆలోచనలతో మనం వెళ్తాం. కానీ వాళ్ళ కృప ఉంటే చాలు, వాళ్ళ చూపు నా మీద పడితే చాలు అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా వాళ్ళ చూపు నీ దగ్గరికి వచ్చేస్తుంది. చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న శ్వాసం తీసుకుని
ఆ స్వామివారి చూపు నా మీద పడితే చాలు. ఆ గొప్ప జ్ఞాని అక్కడ ఉన్నారు. వాళ్ళని మనం వెళ్ళి బలవంతంగా ఏదో చేయటం కాదు. వెళ్ళి గబగబా టచ్ చేసేసి ఏదో చేయటం కాదు. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ హృదయంలో మనం ఉండాలి అక్కడ. హృదయంలో మనం ఉండాలి అంటే మనము నిష్కామ కర్మలో ఉండాలి. వారు చూపు పడితే చాలు. వాళ్ళు ఆ చూపే మనకి అద్భుతమైన జ్ఞానాన్ని మనలో ప్రకాశింపచేస్తుంది. అద్భుతమైన మార్గానికి మనకి బాటలు వేస్తుంది. ఆ చిన్న చూపు ఎంత పవర్ఫుల్ ఉంటుందో గమనించండి. అలా తయారవ్వాలి మనము. అలా అని చెప్పి ఏదో సంసారం వదిలేయటం కాదు. మీ వృత్తి వ్యాపారంలో వదిలేయమంటలేదు ఇక్కడ. వాటన్నిటిని మనం చెయ్యాలని చెప్పి నిర్ణయించుకుని వచ్చాం కాబట్టి వాటన్నిటితోటి కలిసి ఉంటూ నీ సాధనలో నువ్వు ముందుకు వెళ్ళాలి. బాధ్యతలు అయిపోయినాయా? ఓకే, రైట్. మీ కూతురు, కొడుకు, ఇంకెవరెవరో, అమ్మ మీకు మేము చేయాల్సింది మేము చేసేసాం, అయిపోయింది. మీ దారి మీరు చూసుకోండి. మీ పిల్లల్ని పెంచుకుంటారో, మీ ఉద్యోగాలే చేసుకుంటారో, మీరు ఇల్లు కట్టుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో మీరు చూసుకోండి. ఏదో 10 రోజులు, వారం రోజులు మేము చూస్తాను, కానీ సంవత్సరానికి నెలల తరబడి మీతో ఉండలేను నేను. ఎందుకంటే నా రూట్ వేరు. నేను వచ్చిన మార్గం, నేను నిర్ణయించుకుని వచ్చిన జీవితం వేరు. ఆ జీవితం ప్రయాణం నేను మొదలు పెట్టాలి. ఇంకా మీకు నేను సేవలు చేసుకుంటూ కూర్చుంటే నన్ను నేను ఎప్పుడు ఉద్ధరించుకుంటాను? నా జీవితాన్ని నేను ఎప్పుడు ముందుకు తీసుకువెళ్తాను? నా గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని నేను ఇంకెప్పుడు ఆచరణలో పెట్టుకుంటాను? కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. పూర్తిగా చెప్పండి. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. గతంలో మనకి ఎవరు చూడలేదు. మీరు బాధ్యతలు అని చెప్పేసి వెళ్ళి ఎక్కడో కూర్చుని ఏదేదో చెయ్యాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉండదండి. ఎందుకంటే గురువు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు నిర్లక్ష్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. గురువు ఇచ్చిన జ్ఞానంతో ప్రతి క్షణం నువ్వు దర్శనం చేసుకుంటూ ఉంటే, అంటే నీ సాధన ద్వారా నువ్వు దర్శనం చేసుకుంటూ ఉంటే నువ్వు భూమి మీదకు వచ్చిన పర్పస్ ఏంటో నీకు అర్థమవుతుంది. రెండు పర్పస్లు ఉంటాయి. ఒకటి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటము, నువ్వు ఉద్ధరించుకున్న జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం 10 మందికి తెలియచేయటము. అది నువ్వు ఇంట్లో ఉండి తెలియజేస్తావా? ఇప్పుడు ఈ మేడం ఉన్నారు, ఎక్కడికి కదలట్లేదు ఆవిడ, నేను గమనిస్తున్నా 2 సంవత్సరాల నుంచి. చక్కగా జూమ్ లో కూర్చుని ఆవిడ పని ఆవిడ చేస్తుంది. ఏదో రూపంలో, చాలు, ఏదో రూపంలో అలా అయినా చేయొచ్చు. అంటే మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటే చాలు. నువ్వు ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. పరుగులు పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమవుతుందో తెలుసా? నేను అనే అహంకారం స్టార్ట్ అయిపోతుంటుంది మళ్ళీ అక్కడ. నేను ఈరోజు క్లాస్ బాగా చెప్పానా మేడం? చెప్పారు కదా, తర్వాత చప్పట్లు కొడతారు కదా. అప్పుడు నాలో అహంకారం స్టార్ట్ అయిపోతావు, నేను బాగా చెప్పానని. ఎవరు నువ్వు చెప్పడానికి? ఇక్కడ కేవలం నీ ముందు ఉన్న వాళ్ళకి, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, వాట్ ఎవర్ ఇస్, నీ ముందు ఉన్న వాళ్ళకి నీ ద్వారా ఏమి జ్ఞానం అందాలో అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేడము టాపిక్ ఇవ్వండి సార్, టాపిక్ ఇవ్వండి అంటూ ఉంటారు, మెసేజ్ పెడతారు. ఆ టాపిక్ ఇవ్వడానికే నేను ఆలోచిస్తుంటా. అంటే నేను ఆలోచిస్తున్నాను అంటే ఇక్కడ వేరే అనుకోకండి. నా శ్వాసగా అప్పచెప్పేసి నేను మెలకుండా కూర్చుంటా. అది ఏం టాపిక్ ఇస్తుందా అని ఎదురు చూస్తుంటా నేను. అందుకే మీకు టాపిక్ ఇవ్వడానికి నాకు లేట్ అవుతుంటుంది. అంటే మనది అంటూ ఏమి లేదా అని అనుకోవచ్చు కాక, ఆ క్రెడిట్ అంతా మనమే కదా పొందుతుంది ఇక్కడ. భగవంతుడు నీకు ఎక్కడో కనపడలేదు కదా, నీ శరీరంలోనే ఉన్నారు కదా శ్వాస రూపంలో. అంటే ఆ క్రెడిట్ కూడా నీదే కదా. కాకపోతే ప్రతి సందర్భాన్ని ఆయనకి అప్పచెప్పడం నేర్చుకుంటే, ఈరోజు చప్పట్లు కొట్టినాయి అని నాయ కాదు స్వామి, మీదే. ఈ క్రెడిట్ అంతా మీదే.
నన్ను ఇంత బాగా ప్రజెంట్ చేశారు ఇక్కడ అని చెప్పి ఆ శ్వాసకి ఒక చక్కగా దానికి అప్పచెప్పేస్తే ఆ కర్మలో నువ్వు ఎక్కడా ఉండవు. ఆ కర్మలో నువ్వు ఎక్కడా ఉండవు. నేను 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 బాగా చెప్పాను, నేను బాగా చేశాను, నేను చెప్తే క్లాస్ ఎంతమంది అయినా వింటారు, మెస్మరైజ్ అయిపోతారు అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అది నాకు సంబంధం లేదు, ఇది నాది కాదు, ఇది నా గురువు లోపల నుంచి నాకు అందించిన జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మీకు పంచుతున్నాను, నేను నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి దానికి అప్పచెప్పడం మొదలు పెడితే, ఒక్క శ్వాసం తీసుకుని దానికి అప్పచెప్పడం నేర్చుకుంటే మనంత గొప్పవాడు ఎవడో ఉన్నాడు. ఇంకా ఏ పని చేసినా తొందరపడకండి. ఎవరో ఏదో అడుగుతారు, అవునా సరే అండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను చెప్తాను అని చెప్పండి. ఆ సమస్య ఏదైనా కానీ, అది మీ కుటుంబం సమస్య అవ్వచ్చు, భౌతిక సమస్య అవ్వచ్చు, ఫ్రెండ్స్లో ఎవరో ఏదో సలహా అడిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు కాక, లేకపోతే ఇప్పుడు మేడం క్లాస్ గురించి ప్రతి నెల నాకు కాల్ చేసి ఓ డేట్ తీసుకుంటూ ఉంటారు. ఏ డేట్లు ఖాళీ ఉన్నాయి మేడం అని అడుగుతా. అంటే ఇక్కడ నాదంటూ ఏమీ లేకుండా నేను చూసుకోవాలి అనే ప్రయత్నం అనమాట. ఫలానా అప్పుడు చెప్తే ఓకే, చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు అనేది నాకు లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ డేట్ ఇస్తాను. ఆ తర్వాత ఆ టాపిక్ కోసం మళ్ళీ 10 సార్లు ఫోన్ మెసేజ్లు పెడతారు. ఏం చెప్పాలి, లాస్ట్ టైం చెప్పిందా ఎప్పుడు అదే చెప్పకూడదు మరి నేను. అంటే ఈ రోజు ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్న వాళ్ళు ఆ రోజు ఉండకపోవచ్చు కాక, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎటువంటి జ్ఞానాన్ని అందించాలి అనేది వారు నిర్ణయిస్తారు. నా ద్వారా కేవలం పలికిస్తారు. వారు చెప్పింది నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి శరీరం ద్వారా వారు నా శరీరాన్ని ఉపయోగించి ఇక్కడ జ్ఞానాన్ని అందిస్తారు. అప్పుడు వెళ్ళి ఆ బాబా పాదాలకి నమస్కారం చేసుకుని, నేను పూర్తిగా నీకు సరౌండర్ అయిపోయాను, ఈ రోజు వచ్చిన ఈ శాల్వాలు, ఈ సన్మానాలు ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ నీకు సమర్పించేస్తున్నా స్వామి అని చెప్పి, భౌతిక ప్రపంచంలో అది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన శ్వాసకు అప్పచెప్తున్నాము. ప్రతి క్షణం నువ్వు ఏ పనైనా చెయ్యి. ఇందాక చెప్పా కదా వంట గురించి, మేడం లేడీస్కి వంట అయిపోయింది కదా, ఆటోమేటిక్గా నీకు అక్కడి నుంచి రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఈ రోజు ఏంటి ఇంత బాగా చేశారు, అసలు ఎంత బాగుందో ఈ కర్రీ, రోజు చేసేది అదే. కానీ ఒక శ్వాస రూపంలో మీరు తీసుకుని ఆ శ్వాస సహాయంతో మీరు ప్రేమతోటి అక్కడ చేస్తున్నప్పుడు దాని రుచే మారిపోతుంది. దాంట్లో ఉప్పు ఎక్కువైందా, తక్కువైందా, లేకపోతే ఇంకేదన్నా ఇండిగ్రేట్స్ లేవా, అవన్నీ ఏ సంబంధం లేదు. కానీ ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది. పత్రికారు వంట చేసి పెట్టేవాళ్ళు మనకి, కానీ ఆయన ఏమి వేసేవాళ్ళు కాదు. నేను గమనిస్తూ ఉండేవాడిని, నేను చాలా సందర్భాల్లో చూశాను. కానీ ఎంత రుచిగా ఉండేది అది. ఒక యోగి చేసిన రుచి, ఆ గొప్ప యోగీశ్వరుడు చేసిన వంట నా వాళ్ళకి నేను చేసి పెట్టాలి అనే ఆయన తపన, ఆయన ప్రేమతత్వము ఎంత రుచిగా ఉండేది అది. అంటే అది అక్కడ మారిపోతుంది ఆలోచన మనది. మనది కానప్పుడు మారిపోతుంది. అదే నేను నేను అనుకున్నారనుకోండి, అహంకారం చోటు చేసుకుంటుంది, కర్మలో నువ్వు భాగమవుతున్నావు. అది మంచి జరిగిందైతే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చెడు జరిగిందా, నువ్వు ఇరుక్కున్నావు ఆ కర్మలో. అందుకనే ప్రతిదీ నువ్వు శ్వాసకి అప్పచెప్పి చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత దానికి అప్పచెప్పేసినప్పుడు ఆ కర్మలో నువ్వు ఎక్కడా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. సాధనని సరిగ్గా పరిపూర్ణంగా చేయటానికి ప్రయత్నం చేయండి శ్రద్ధతోటి. శ్వాస యొక్క గొప్పతనం, ఈ రహస్యం, శ్వాస విద్య యొక్క రహస్యం చాలా ఉన్నాయి. సబ్జెక్ట్ ఇంకా మనకి రాబోయే రోజుల్లో ఇంకా చెప్పుకుందాం మనం. మరి ఈ రోజుకి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.